అయోధ్యలో బాలరాముడి విగ్రహం ప్రతిష్ఠ జరుగుతుంటే కీలకమైన మఠాల అధిపతులు ఎందుకు వెళ్లడం లేదు? కాంగ్రెస్ నేతలు అయోధ్యకు వెళ్లడం లేదని చెప్పడం వెనకాల ఆ శంకరాచార్యుల ప్రమేయం ఏమైనా ఉందా? ప్రజలు, చాలా వరకు పార్టీలు, ప్రపంచ దేశాలన్నీ అయోధ్య రామయ్యను సందర్శించుకునేందుకు తహతహలాడుతుంటే హిందూ సంప్రదాయంలో టాప్ లెవెల్లో ఉన్న శంకరాచార్యులు విభేదించడం మాత్రం విమర్శలకు తావిస్తోంది. మరి అందులో మతలబేంటి? ప్రాణప్రతిష్ఠకు కొందరు వ్యతిరేకం, కొందరు అనుకూలం. దేవుళ్ల విగ్రహ ప్రతిష్ఠాపన సనాతన ధర్మం కిందికి రాదా? వ్యతిరేకిస్తున్న స్వాముల నేపథ్యాన్ని చర్చించుకోవాల్సిందేనా? దేశంలోని ఇద్దరు శంకరాచార్యులు అయోధ్యకు తాము వెళ్లటం లేదని చెప్పటం, మరో ఇద్దరు మౌనం అర్థాంగీకారమన్నట్టుగా ఎటూ చెప్పకపోవటం చర్చాంశంగా మారింది. హిందూ ధర్మం లేదా సనాతన ధర్మం కోసం విశ్వ హిందూ పరిషత్ వంటి హిందూ సంస్థలు పనిచేస్తోంటే తామే సనాతన ధర్మ పరిరక్షకులుగా చతుష్పీఠాల ప్రతినిధులు చెప్పుకుంటూ వస్తున్నారు. ఇద్దరూ ప్రవచించేది, ఇద్దరూ పనిచేసేది సనాతన ధర్మం కోసమే అయినప్పుడు అయోధ్య విగ్రహ ప్రతిష్ఠాపనకు ఈ 4 పీఠాల అధిపతులు ఎందుకు వెళ్లటం లేదనే చర్చ ప్రజల్లో తీవ్రంగా నడుస్తోంది. పలువురు పీఠాధిపతులు ఆలయం పూర్తి కాకుండానే విగ్రహ ప్రాణప్రతిష్ఠ చేయటం సంప్రదాయ విరుద్ధమని చెప్తున్నా అందుకు ప్రమాణాలేవీ వారు చూపించటం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయోధ్య కార్యక్రమాన్ని వారు బాయ్కట్ చేయాలని నిర్ణయించుకోవటం వల్లే సంప్రదాయ విరుద్ధంగా పేర్కొన్నారన్న విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. సనాతన ధర్మంలో ఎక్కడ కూడా సత్కార్యాలను వాయిదా వేయాలనే విషయం పేర్కొనలేదని, ధర్మశాస్త్రాల మార్గదర్శనంలో వ్యవహార సూత్రాలు ఏర్పాటు చేసుకోవాలనే అనుకూలమైన అంశాలని ప్రాచీన ఋషులు పేర్కొన్నారన్న విషయం గ్రహించాలంటున్నారు ఆధ్యాత్మికవేత్తలు. అందుకు విరుద్ధంగా ఎవరేం చెప్పినా వారి మాటల్లో ఏదో తిరకాసు ఉంటుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. రాజకీయాలకు అతీతంగా హిందూ మఠాలు పనిచేస్తాయని చాలామంది బలంగా విశ్వసిస్తారు. అలా పనిచేయాలని కోరుకుంటారు కూడా. అయితే కొందరు మఠాధిపతుల గతాన్ని పరిశీలిస్తే మఠాధిపతులు కూడా రాజకీయాలకు అతీతం కారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో అయోధ్యలో జరిగే తంతుపై కొందరు స్వామీజీలు బీజేపీకి వ్యతిరేకంగా, మరికొందరు బీజేపీకి అనుకూలంగా మారిపోయారా అనే సాధారణమైన ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. అయోధ్య అంశాన్నే తీసుకుంటే 1990ల నుంచి కొందరు మఠాధిపతులు రాజకీయంగా తమ వైఖరులు చాటుకుంటూ వస్తున్నారు. శృంగేరిలోని శారదాపీఠం విజయనగర రాజుల పాలకుల హయాం నుంచే వారికి అనుబంధంగా పనిచేయటం మొదలుపెట్టింది. విజయనగర రాజులు శృంగేరి మఠాధిపతుల కనుసన్నల్లోనే పాలన సాగించాలంటారు. ఇటు తమిళనాడులోని కంచి కామకోటి పీఠాధిపతిగా సుదీర్ఘకాలం పనిచేసిన చంద్రశేఖరేంద్ర సరస్వతిని గాంధీ నుంచి ఇందిరాగాంధీ దాకా దర్శించుకోని వారు లేరంటే అతిశయోక్తి కాదు. అయితే కంచి కామకోటి పీఠం ఆ 4 పీఠాల జాబితాలో లేకపోయినా ఆదిశంకరుడు దీన్ని కూడా స్థాపించాడని, దీనికి ఒక మఠానికి ఉండే ప్రాధాన్యతే ఉందంటారు. శంకరుడు స్థాపించిన 4 మఠాల్లో కంచి లేకపోయినా కేవలం 20వ శతాబ్దంలోనే ఈ మఠానికి పాపులారిటీ వచ్చిందంటారు ఆధ్యాత్మికవేత్తలు. అందుకారణం చంద్రశేఖరేంద్ర సరస్వతి వంటి స్వామీజీ ఢిల్లీ పాలకులను సైతం మెప్పించి తన దగ్గరకు రప్పించుకోవటమేనని, ఆ విధంగా అధికారంలో ఉన్న పార్టీల ప్రాపకం సంపాదించి అసలైన లక్ష్యమైన సనాతన ధర్మ పరిరక్షణ నుంచి అవి ఏనాడో సైడైపోయాయనే విమర్శలు కూడా మఠాలు ఎదుర్కొంటున్నాయి. 1907 నుంచి 1994 వరకు కంచి పీఠాధిపతిగా ఉన్న చంద్రశేఖరేంద్ర సరస్వతి ఆశీస్సుల కోసం మహాత్మాగాంధీ నుంచి ఇందిరాగాంధీ దాకా వచ్చినవారే అంటారు ఆ వ్యవహారాలు తెలిసినవారు. ద్వారకా పీఠం, జ్యోతిర్పీఠాలకు నేతృత్వం వహించిన స్వరూపానంద సరస్వతి చాలామంది కాంగ్రెస్ లీడర్స్కి క్లోజ్గా ఉండేవారట. ఆయన 2022లో చనిపోయేదాకా నెహ్రూ, గాంధీ ఫ్యామిలీకి ఎంతో సన్నిహితంగా ఉండేవారంటారు. ఆయన రాజీవ్ గాంధీ మీద ఎనలేని అభిమానం చాటుకున్నారట. 1980లో సంజయ్ గాంధీ ప్రమాదవశాత్తు చనిపోయిన తర్వాత స్వరూపానంద ఇందిరను కలిశారట. అప్పుడు రాజీవ్ పైలట్గా పనిచేస్తున్నారు. ఆయన్ని పైలట్ ఉద్యోగం నుంచి తప్పించాలని స్వరూపానంద సూచించారట. మరి పైలట్ ఉద్యోగం మాన్పించి ఏం చేయాలని ఇందిర అడిగితే ప్రజాసేవలోకి దించాలని ఇండైరెక్ట్గా పాలిటిక్స్ని సజెస్ట్ చేశారట స్వరూపానంద. ఆ విధంగా స్వరూపానంద సలహాతో రాజీవ్ వంటి అందగాడైన ప్రజాకర్షక నేతను కాంగ్రెస్ ఫ్యామిలీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇప్పించగలిగింది. అంత సాన్నిహిత్యం స్వరూపానందతో ఉంటే కాంగ్రెస్ నేతలు ఆ సత్సంబంధాలను ఎలా కట్ చేసుకుంటారు అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అదే స్వరూపానంద ఆర్ఎస్ఎస్ మీద పనిగట్టుకుని విమర్శలు చేస్తారన్న వ్యాఖ్యలు కూడా ఉన్నాయి.
రామాలయాన్ని ఆర్ఎస్ఎస్ పొలిటిసైజ్ చేస్తోందని పలుమార్లు తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. మరి కాంగ్రెస్ హయాంలోనే శిలాన్యాస్ జరిగింది కదా, పీవీ హయాంలో కరసేవ జరిగింది కదా, రామజన్మభూమి నుంచి కాంగ్రెస్కు లబ్ధి జరిగేలా సూచనలు ఎందుకు ఇవ్వలేదనే ప్రశ్నకు జవాబు కనిపించదు. పార్టీ లైన్లో వ్యవహరించటమే కొందరు స్వామీజీలకు తెలుసని దీన్ని బట్టి అర్థం చేసుకోవాలంటున్నారు పరిశీలకులు. నరేంద్ర మోడీ 2014 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా కాశీలో ప్రచారం చేస్తున్నప్పుడు హరిహర్ మోడీ అనే కార్యకర్తల నినాదానికి స్వరూపానంద సరస్వతి నొచ్చుకున్నారట. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ని కలిసి హరహర్ మోడీ అనేది వ్యక్తి పూజ అని, అది శివుడిని అవమానించటమే అవుతుందని, అందుకని ఆ నినాదాన్ని ఆపేయించాలని ఫిర్యాదు చేశారట. అలాగే 2021లో స్వరూపానంద, నిశ్చలానంద స్వాములు మోడీ సర్కార్ తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించారని గుర్తు చేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. నిజంగా స్వామీజీలకు అయోధ్య విషయంలో చిత్తశుద్ధి ఉంటే 1992లో పీవీ హయాంలోనే ఓ కొలిక్కి వచ్చేదన్న అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. 1992లో అప్పటి ప్రధాని పివి నరసింహరావు అన్ని పీఠాల అధిపతుల చేత ఒక ట్రస్టును ఏర్పాటు చేయించి ఆ ట్రస్టు ఆధ్వర్యంలోనే ఆలయ నిర్మాణం జరిగితే బాగుంటుందని ఓ ప్లాన్ చేశారట. ఆ ట్రస్టుకి శృంగేరి పీఠాధిపతి భారతీతీర్థ నేతృత్వం ఉండేలా చేయాలని పీవీ భావించారట. కానీ స్వరూపానంద సరస్వతి అందుకు అంగీకరించలేదట. ఆలయ నిర్మాణంలో పూర్తి నిర్ణయాధికారం శంకరాచార్యులకే ఉండాలని, పూర్తి స్వేచ్ఛ వారికే ఇవ్వాలని, ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఏమాత్రం ఉండకూడదని స్వరూపానంద తేల్చి చెప్పారట. అదే అభిప్రాయాన్ని పూరి నిశ్చలానంద సరస్వతి కూడా పీవీకి కుండబద్దలు కొట్టారట. దీంతో పీవీ ప్రయత్నం బూడిదలో పోసిన పన్నీరైంది. ఆ విధంగా పీవీ ఆలోచనను ముందుకు సాగకుండా చేసింది ఈ స్వామీజీలే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. విచిత్రం ఏంటంటే పీవీ సూచనను నిర్లక్ష్యం చేసిన స్వరూపానంద 1990లో ప్రియాంక గృహప్రవేశానికి మాత్రం హాజరై ఇంటిల్లిపాదిని ఆశీర్వదించారట. ఆ విషయాన్ని స్వరూపానంద చనిపోయాక ప్రియాంకనే స్వయంగా తన ఎక్స్ అకౌంట్లో షేర్ చేసి నివాళులర్పించుకోవటం విశేషం. ఆ విధంగా 4 మఠాల అధిపతులు అయోధ్యలో విగ్రహ ప్రతిష్టను బాయ్కట్ చేస్తుంటే జనజీవన స్రవంతిలో ఎప్పుడూ మమేకమై ఉండే జగ్గి వాసుదేవ్, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్ వంటి యోగులు, ఆధ్యాత్మికవేత్తలు అయోధ్య విగ్రహ ప్రతిష్టను పూర్తిగా స్వాగతిస్తున్నారు. రామ్లల్లా విగ్రహం హిందువుల్లోని అన్ని సంప్రదాయాలకు చెందిందని, దానికి ఇతర అంశాలతో ముడిపెట్టాల్సిన అవసరం లేదని, ప్రజలంతా వాస్తవానికి విగ్రహ ప్రతిష్టాపన కోసం వెయిట్ చేస్తున్నారంటున్నారు. రాముడి విగ్రహ ప్రతిష్టాపనతో సనాతన ధర్మం పరిఢవిల్లుతుందని రవిశంకర్ అంటున్నారు. దీంతో సత్కార్యమే సనాతన ధర్మమని, సనాతన ధర్మం పేరు చెప్పి సత్కార్యాలు వాయిదా వేయటం అందుకు విరుద్ధమని పలువురు స్వామీజీలతో పాటు దేశ ప్రజలు కూడా అభిప్రాయపడుతుండటం విశేషం.